మదర్సాలు అంటే ముస్లిం మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్యను బోధించడానికి నిర్దేశించినయి. ఆటిలో ఖురాన్‌కి సంబంధించి, ఇంకా ఆ మతపరమైన అంశాలకు సంబంధించి విషయాలు బోధించాలి. అందుకోసం కేటాయించబడినవి. కానీ అవి అనేక రకాలైన అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి. విదేశాల నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చిన వాళ్ళకి షెల్టర్‌లుగాను, అక్రమంగా ఎక్కడెక్కడో బాంబులు పెట్టిన వాళ్ళకి షెల్టర్‌లుగాను, లేదంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి విదేశాల నుంచి ఫండ్లు కొట్టేయడానికి కావాల్సిన సంస్థలుగాను ఇలా రకరకాలుగా తయారైనయి. ఇప్పుడు ఇంకా అక్కడ చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బరేలీలో ఒక మైనర్ బాలికుడి మీద మదర్సాలో ఉన్న టీచర్ లైంగికంగా అత్యాచారం చేశాడని ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో గత ప్రభుత్వాలైతే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకునేవి కాదు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకులు, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకి అవి భయపడేవి. కానీ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఉండడం వల్ల వెంటనే చర్య తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. ఆ నదియా హసేన్ అనే ఒక వ్యక్తిని. అతని సెల్ ఫోన్ పరిశీలిస్తే దాదాపు 40 దాకా ఇలాంటి లైంగిక అత్యాచారాలు మైనర్ బాలుర మీద చేసినవి మదర్సాలోనే వీడియోలు తీసి అతను వాట్సాప్‌కు క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులకి అర్థమైంది. దాంతో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు ముస్లిం మత పెద్దలే దేశవ్యాప్తంగా మదర్సాల్లో ఏం జరుగుతుందనే దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీయో, ఒక నియంత్రణో ఉంచవలసిన అవసరం ఉంది.